దేవుని మాటలు సత్యమైనవి. దేవుని మాటల్లో మార్పు ఎక్కడ కూడా ఉండనే ఉండదు. ఎంత జీవము కలిగిన మాటలు అంటే దేవుని మాటలు. దేవుని మాటల ద్వారా బ్రతికేవారు చాలామంది అండి. ఆమెన్. చచ్చిపోయిన స్థితి మన స్థితి. కొన్నిసార్లు ఎందుకు పనికిరాని జీవితాలుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి. చాలా భయంకరమైన శోధనలు, ఇబ్బందులు, చచ్చినట్లుగా మన జీవితాలు ఉంటాయి. చాలాసార్లు ఇవి చాలామందిగా మన జీవితాలు మనం ఎదుర్కొంటూ వస్తున్నాం. ఎంతమంది ఆ అనుభవం గుంట సాగారు? చచ్చిన స్థితి. ఉన్నామంటే ఉన్నామంతే. కానీ చాలాసార్లు ఎంతమంది చుట్టూ ఉన్నా, ఎంతమంది ఉన్నా, అన్నీ ఉన్నా కానీ ఏదో లోటు కదా. చచ్చిన వారిలాగా మన జీవితాలు ఉండొచ్చు. కానీ దేవుని మాటలు నిజంగా చచ్చిన మనల్ని ఆయన మాటలు బ్రతికించి ఉన్నాయండి. అందుకనే ఈ రోజున ఇలా మనం నడిపించబడుతున్నాం. ఇలా ఉన్న ఇంత సంతోషకరమైన స్థితిని మన జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. ఇది కేవలం ప్రభువుకే మహిమ. ఆమెన్. ఇది కేవలం ప్రభు నామానికే మహిమ. ఆమెన్. మనం ఈ రోజున ఇలా ఉన్నామంటే, మన స్థితిగతులన్నీ కూడా మార్చబడ్డాయంటే కేవలం 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 ప్రభువే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమెన్. మనుషుల మాటలు, మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే చచ్చిన వారిని ఇంకా చంపేస్తుంది. అవునా? మనుషుల మాటలు చాలా విపరీతమైన మాటలు. ఆ మాటల ద్వారా మనం ఎంతగానో వేదన పడ్డ పరిస్థితులు, ఎంతో కృంగిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుని మాటలు చచ్చిపోయిన మనల్ని బ్రతికించే మాటలండి. అవి జీవము గల మాటలై ఉన్నాయి. మన జీవితాల్లో మనల్ని ప్రభు ఉన్నతమైన స్థితిలో నడిపించడానికి ఆయన ప్రతి నిత్యము మాట్లాడుతూ మనల్ని బలముగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూద్దామా హెబ్రీ పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కని మాటను మనం చూడగలుగుతామండి. ఓ జీసస్, హల్లెలూయా. ఎందుకనగా, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి బ్రదర్. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూడండి ఎంత చక్కని మాటలు మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున మన అంశము దేవుని వాక్యము. చెప్పండి, దేవుని వాక్యము. ఎస్, దేవుని వాక్యము. చూడండి, దేవుని మాటలు చాలా సత్యమైనవి అండి. అద్భుతంగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం కదా. 12వ వచనంలో 4:12 వచనంలో అద్భుతంగా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడండి, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అంటే ఏంటండి? సజీవమైన బలము గలదై ఉన్నదంట. ఆమేన్. చూడండి, బలము గలదై ఉండి రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఖడ్గము ఎంత షార్ప్గా ఉంటుంది. అవునా? కత్తి ఎలా ఉంటుందండి? షార్ప్గా ఉంటుంది. అది ఆ ఖడ్గము అంటే మనము దేనికి ఉపయోగిస్తామంటే, మనం ఒకవేళ మన చెడు తలంపులతో ఉంటే చెడుకు కూడా ఉపయోగిస్తాం. అవునా? చాలా షార్ప్గా అంటే మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అవునా కాదా? చూడండి, ఈ దేవుని వాక్యము మాత్రము సజీవమైనదై బలమైనదే, ప్రాణాత్మలకు కీళ్లను మూల్గులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచు. చూడండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న దేవుని వాక్యము ఖడ్గము కంటే బలమైనది, శక్తివంతమైనది. మన జీవితాల్లో మనకు
అంటే జీవాన్ని నింపుతుంది దేవుని వాక్యము. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. అందుకనే దేవుని వాక్యాన్ని మనం ఎక్కువ ధ్యానించే వారిగా ఉండాలి. దేవుని మాటలు వింటూ ఉండే వారిగా మనం ఎక్కువగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. దేవుని మాటలతో నింపబడిన ప్రతి మాట మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తుందండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకని కింద వచనాలు చదువుదామా. మరియు ఆయన దృష్టికి కనబడిన మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. ఆయన దృష్టికి కనబడని సృష్టియు ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. చూడండి, ప్రభు దృష్టికి చూడండి వాక్యము అంటే వాక్యము ఎలా ఉంటుందంటే మనం ఏమి చేస్తున్నామో అంత కూడా ప్రభు చూస్తూ ఉండే దేవుడు అయి ఉన్నారు. అయితే వాక్యము ఎలా పని చేస్తుందంటే మన జీవితాలలో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. హల్లెలూయా. చాలా స్పష్టముగా వాక్యాన్ని మనము పట్టుకుంటే మన జీవితాలు మారాల్సిందే. ఆమేన్. అందుకని తేటగా మన జీవితాల్లో కొన్ని భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. చాలా ఎంతగానో మన జీవితం అంతా కొన్నిసార్లు కొన్ని ఆలోచనల విషయాల్లో కావచ్చు, మన హృదయంలో ఉన్న భయంకరమైన ఆలోచనలు కావచ్చు, అవి ఏదైనా వాటిని తేటపరచడానికి వాక్యం ఉపయోగపడుతుంది. ఆమేన్. అందుకని ఇక్కడ చూడండి, చక్కని మాటను మనం చూడగలుగుతున్నాం. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. ఆమేన్. ఆయన దృష్టికి కనబడని సృష్టియు ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసిందో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. మనం పడిపోతున్నప్పుడు, పాడైపోతున్నప్పుడు, మన జీవితాలను నాశనం చేసుకుంటున్నప్పుడు, మనం బలహీనులుగా అయిపోతున్నప్పుడు, పాపంలో బ్రతుకుతున్నప్పుడు, భయంకరమైన అలవాట్లతో ఉన్నప్పుడు దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదామా. పిల్లల్ని పట్టుకున్నానా. దేవుని వాక్యము సరిచేస్తుంది, మనల్ని అద్భుతంగా నడిపిస్తుంది. అందుకనే దేవుని వాక్యాన్ని పట్టుకొని ముందుకు సాగే వారిమిగా మనం ముందుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకనే దేవుని వాక్యము మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో నింపుకొని ఉండాలి. ఆమేన్. దేవుని మాటలతో నింపబడిన బ్రతుకులు, జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. సో ఇవన్నీ మనం చూసి ఉన్నాం కదా. దేవుని వాక్యము ద్వారా మనం ఏ విషయాల్లో ముందుకు సాగగలుగుతామో ఇప్పుడు చూద్దాం. ఆమేన్. దేవుని వాక్యము ఉండడం ద్వారా, దేవుని మాటలు మన జీవితాలలో ఉండడం ద్వారా, దేవుని వాక్యము మనం ధ్యానించడం ద్వారా, దేవుని మాటకు మనం లోబడడం ద్వారా, దేవుని వాక్యము మనల్ని చాలా ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుందండి. మనం లోబడినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, వాక్యానుసారమైన జీవితాలతో మనం బ్రతికినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 5, 6, 7 వచనాలను చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీవు నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు
వలదని మరి ఒక చోట వ్రాయబడుచున్నదని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యముతో మనము నింపబడిన వారమైతే కింద వచ్చిన ప్రభుని దేవుడిని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడినది. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీద ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలబడి నాకు నమస్కారం చేసినలా వీటినన్నిటిని నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడుచున్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోయి ఇదిగో దేవదూతలను వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇక్కడ చూడండి, ఇక్కడ అపవాది వచ్చి శోధిస్తూ ఉన్నప్పుడు ఆ శోధన సమయంలో చూడండి, వాక్యముతో మనము నింపబడిన వారమైతే ఇక్కడ ఎవరికి మధ్యలో ఇక్కడ ఇదంతా అంతేనా? ఎస్, యేసు ప్రభు వారిని సాతాను శోధిస్తూ ఉంటుంది. నువ్వు నిజమైన దేవుని కుమారుడైతే ఇదిగో దూకు కదా, ఇలాంటివన్నీ మాట్లాడుతూ రెచ్చగొట్టే మాటలు అపవాది, అంతే కదా, మనల్ని పడవేసే మాటలు, మనల్ని చాలా బలహీనులుగా చేసే మాటలు, మనల్ని అపవిత్రతలోనికి నడిపించే మాటలు అపవాది మాటలు కదా. కానీ ఎప్పుడైతే మనలో వాక్యము నింపబడి ఉంటుందో, ఆమేన్. యేసు ప్రభు వారంట చూడండి ఒక మాట అన్నారు, ఏంటో తెలుసా? యేసు వారితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనకు మాత్రమే సేవింపవలెను అని రాయబడుచున్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఎస్, హల్లెలూయా. ఇదిగోండి, దేవుని మాటల చేత, వాక్యము చేత, దేవుని మాటకి లోబడి, తండ్రికి లోబడి యేసు ప్రభు వారు చేస్తున్నదంతా కూడా ఆయన జరిగిస్తూ ఉన్న సమయంలో అపవాది సాతాను వచ్చి శోధిస్తున్నాడు. కానీ ఆ సమయంలో అపవాది పైన విజయం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. సాతాను జయించవచ్చు వాక్యము ద్వారా. ఆమేన్. ఏంటండి? వాక్యము ద్వారా సాతానుని మనం జయించవచ్చు. అందుకని మనం ఏం చేయాలంటే ఎక్కువగా వాక్యముతో నింపబడి ఉండాలి. ఆమేన్. ఎన్ని భయంకరమైన పరిస్థితులు, అపవాది మనల్ని ఎంతగా హింసిస్తున్నా, శోధిస్తున్నా, వాక్యము మనలో కనుక నింపుకుంటే ప్రతి శోధన పైన విజయం. గట్టిగా చప్పట్లు కొడదామా? అపవాది మనల్ని ఏమి చేయలేదండి. ఎందుకంటే మనలో ఏముందంటే దేవుని వాక్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మొన్న ఒక వీడియో అప్లోడ్ చేసి ఉన్నాం, చూసారా? ఒక గ్లాస్లో, ఎంటీ గ్లాస్లో నీళ్లు పోసి దాన్ని నీళ్లు సగం వరకే పోసాం, సగం వరకు దాన్ని ఫిల్ చేసి ఆ గ్లాస్ ఏదైతే ప్లాస్టిక్ గ్లాస్ ఉందో మ్యాచ్ బాక్స్ అగ్గిపెట్ట గీసి అంటించాం. చూడండి, అది చూసారా వీడియో? ఆ వీడియో మనం కరెక్ట్గా చూస్తే ఆ ఖాళీగా ఉన్న ఆ గ్లాస్ కవర్ ఏదైతే ఉందో అది కాలిపోయింది. కానీ అది కాలిపోతూ వాటర్ వరకు వచ్చే వరకు అది కాలలేకపోయిందండి, ఆగిపోయింది. ఇది మనం చూస్తే ఆ వాటర్ని ఆ అగ్ని ఏమి చేయలేకపోయింది. అర్థమవుతుందా? ఎస్, మనలో కూడా అపవాది ఎలాంటి భయంకరమైన పరిస్థితులు తీసుకొచ్చిన మనల్ని ఎప్పుడు అంటలేదంటే ఆ నీటికి సాదృశ్యం ఏంటి అంటే వాక్యము. హల్లెలూయా. వాక్యముతో మనం నింపబడినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, వాక్యముతో మనం నింపబడినట్లయితే ఆ వాక్యము వరకు అంటే మన దగ్గరకు వచ్చే వరకు మనం నిండి ఉన్న ఆ వాక్యం అంటే మనల్ని అపవాది ఏమీ చెయ్యలేదు. ఖాళీగా ఉన్న ఈ లోకంలో మనం తిరుగుతూ ఉంటాం, మనం వెళ్తూ ఉంటాం, ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటాం, ఇంకా ఎన్నెన్నో పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, అవునా కాదా? అపవాది ఏం చేస్తుందంటే మన బలహీనతల్ని పట్టుకొని వాడు లాగేస్తూ ఉంటాడు కదా. కానీ ఎప్పుడైతే అపవాది అది చేయాలని చూసినప్పుడు మనలో వాక్యం ఉందనుకోండి, అపవాది ఏదైనా చేయగలుగుతుందా? చేయలేదు. ఎంత శోధించినా, ఎన్ని భయంకరమైన పరిస్థితి తీసుకొచ్చినా, మన బలహీనతల్ని ముందు పెట్టి మనల్ని టెంప్ట్ చేసిన మనము పడిపోలేము.
ఆమెన్. ఎందుకంటే మనలో ఏముందండి? వాక్యం ఉంది. ఆ వాటర్ వరకు వచ్చే వరకు ఆ మంట ఆరిపోయిందండి. అవునా కదా? ఎందుకంటే ఆ ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ గ్లాస్ మాత్రమే కాలింది, కానీ మధ్యలో నుంచి వాటర్ ఉండడం ద్వారా అది అక్కడ వరకే కాలి ఆగిపోయింది. అంతే, మనలో కనుక వాక్యము నింపబడితే, దేవుని మాటలు నింపబడితే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉండగలుగుతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని ఏముండాలి? వాక్యం. వాక్యము ద్వారా మనము సాతానును జయించవచ్చు, మొదటిది. రెండవది, వాక్యము ద్వారా మన జీవితాల్లో ఏమి జరుగుతుందంటే, అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 37 నుంచి 41 వచనాలు మనం చూసినట్లయితే, తిరిగ్గా మీరు వాక్య ధ్యానం చేస్తున్న సమయంలో ఇది అండర్లైన్ చేసుకొని ఈ వాక్యాన్ని మీరు చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే వాక్యము ద్వారా మనము మారు మనస్సు పొందుకోగలుగుతాం. చెప్పండి, మారు మనసు. ఇక్కడ పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామంలో బాప్తిసము పొందుడి. ఇక్కడ అడుగుతూ ఉన్నప్పుడు పేతురు చెప్తున్న సమాధానం అండి. అవునా? చూడండి, మన జీవితాల్లో మనము బాప్తిసము ఎప్పుడు తీసుకోగలుగుతాం? దేవుని వాక్యం హృదయంలో అది నాటబడినప్పుడు మనం ఆ కార్యాన్ని చేయగలుగుతాం. అవునా? ఆ కార్యంలో ముందుకు సాగగలుగుతాం. అవునా కాదా అండి? ఒక మనిషిని దేవుని మాటలు తాకుతే తప్ప ఒక మనిషి మారలేడు. అవునా కాదా? మనుషులు మాటలు ఎలా ఉంటాయంటే మనకు నొచ్చుకునేలాగా ఉంటాయి. చూడండి, అందుకనే వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందుడి. ఆ కార్యాలు జరగాలంటే మనలో దేవుని మాటలు నింపబడాలి. అప్పుడే అలాంటి ఆత్మ కార్యాలు మన జీవితాల్లో జరగగలుగుతాయి. చూడండి, దేవుని వాక్యము ద్వారా మారు మనసు కలుగును. చెప్పండి, దేవుని వాక్యం ద్వారా ఏమవుతుంది? మారు మనసు కలుగుతుంది. మొదటిగా దేవుని వాక్యము ద్వారా సాతాను జయించవచ్చు. రెండవది వాక్యము ద్వారా మారు మనసు. అందుకనే మన జీవితంలో ఎప్పుడు కూడా వాక్యాన్ని ధరించుకోవాలి. ఆమేన్. చాలామంది ఏం చేస్తారంటే ఆ వాక్యం అంటే దేవుని మాటల్ని అంగీకరించి బాప్తిసము తీసుకొని, అంటే మారు మనసు పొందుకొని బాప్తిసం తీసుకొని, చాలామంది ఎలా ఉంటారంటే ఒక వారం, ఒక 10 రోజులు లేదా ఒక నెల, దాని తర్వాత జీవితాలు ఎలా ఉన్నాయంటే యథావిధి జీవితాలు. అంటే సాతాను పెట్టే ప్రతి శోధనకి పడిపోయే వ్యక్తులుగా ఉంటూ ఉన్నాం. అంటే వాక్యాన్ని ఎలా ఉండాలి అంటే ఆ వాక్యము స్థిరముగా మనలో నాటబడాలి. ఆమేన్. స్థిరముగా గట్టి పునాదులతో వాక్యము మన మనసులో నాటబడితే ఎలాంటి శోధన బాప్తిసాలు తీసుకున్న తర్వాత, అంటే చూడండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసము తీసుకున్న తర్వాత, అంటే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత పడిపోవడానికి వీలు లేదు. ఎప్పుడు పడిపోడంటే ఎవరి హృదయంలో అయితే ఆ వాక్యము నాటుకొని పోయిద్దో, ఎవరి జీవితాల హృదయాల్లో అయితే అది స్థిరముగా ఉంటుందో. చాలామంది అది కొన్ని రోజులే,
అలా ఉండద్దు. మనలో ఎప్పుడు కూడా దేవుని వాక్యమే ఉండాలి. ఆమేన్. దేవుని వాక్యముతో మనం నింపబడినప్పుడు మన జీవితాలు చాలా 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 అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుదాం. దేవుని వాక్యం కనుక మనలో ఉంటే మారు మనసు పొంది రక్షణలోనికి, అంటే సంపూర్ణ రక్షణలోనికి నడిపించబడిన తర్వాత అపవాది వేసే ఉచ్చులో మాత్రం పడమండి. అపవాది ప్రయత్నిస్తాడు, ఎవరినైనా లాగాలను చూస్తూ ఉంటాడు. ఎంత పెద్దోళ్ళైనా, ఎంత మంచి హోదాలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత మంచి సేవా పరిచర్య చేస్తున్న సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసి అయినా, ఎవరినైనా అపవాది పోరాడి పరిగెత్తి మరి వాడి వలలో వేసుకోవాలని చూస్తుంది. కానీ ఎవరి జీవితంలో అయితే, ఎవరి హృదయంలో అయితే స్థిరముగా వాక్యం నాటబడి ఉంటుందో వారిని అపవాది ఏమీ చేయలేదు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్. నశించుచున్న వారిని ఆయన మాట ఏం చేస్తుందండి? బ్రతికిస్తుంది. బంధింపబడిన వారిని విడిపిస్తుంది. ఎలాంటి జీవితాలనైనా మార్చివేస్తుంది. ఏంటది? దేవుని వాక్యము, దేవుని మాటలు. ఎస్, ఈ సమయంలో అందరం కలిసి నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. అందరం కలిసి స్వరాలు తెరచి ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అందరం, ప్రతి ఒక్కరం. ఆమేన్. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కృంగి ఉన్న వారిని లేవనెత్తును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగు. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చూడండి, దేవుని మాటలు పట్టుకొని మనం ముందుకు సాగినప్పుడు మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. కేవలం మరి దేవుని మాటల పైన ఆధారపడుతూ ఆయన మాటలు మనం నింపుకొని, అనగా దేవుని వాక్యాన్ని నింపుకొని మనం ముందుకు సాగినప్పుడు మన చరిత్రనే ప్రభువు మార్చివేస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవుని వాక్యము ద్వారా సాతాన్ని మనం జయించగలుగుతాం. రెండవది, దేవుని వాక్యము ద్వారా మారు మనసు కలుగుతూ ఉంది. చూడండి, 119వ కీర్తనలు 11వ వచనాన్ని మనం చూసినట్లయితే మరొక మాటని మనం చూడగలుగుతామండి. 119వ కీర్తనలు 11వ వచనం. 119వ కీర్తనలు 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? చూడండి, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆ దేవుని వాక్యము మనలో ఉంచబడితే చూడండి, మనము పాపాన్ని జయించవచ్చును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, పాపము నుంచి మనము విడిపించబడతాము, పాపాన్ని మనం జయించగలుగుతాము. మనం ఎప్పుడు ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని నింపుకున్నప్పుడు. దేవుని వాక్యం లేకపోతే త్వరగా మనము ఏమైపోతాం చెప్పండి? పాపంలో పడిపోతాం. చిక్కులు పెట్టే పాపం. ఆ పాపం ఏం చేస్తుంటే చిక్కులు పెట్టే పాపం. మనల్ని చిన్న వాటికి పడేస్తూ ఉంటాడు అపవాది. చిన్న వాటికి, చిన్న వాటికి అపవాది పడేయడం మనం చూస్తూ ఉంటాం. అపవాదికి ఎట్టి పరిస్థితులు వచ్చి ఇవ్వడానికి లేదు. మన బలహీనతలే వాడు క్యాచ్ చేసుకొని ఆ బలహీనతల్ని మరి చాలా భయంకరమైన బలహీనతల్లో శోధిస్తూ మనము దాని నుంచి బయటికి రాకుండా అపవాది చేస్తూ ఉంటాడు. దాని నుంచి అసలు ఇంకా మనం బయటికి రాకుండా అపవాది మన చుట్టూ ఉచ్చి వేసినట్లుగా మన జీవితాలు ఎన్నటికీ ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో అందుకనే ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఆమేన్. వాక్యము ద్వారా పాపాన్ని జయించవచ్చు. అందుకనే చాలామందికి చాలా భయంకరమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. చాలా విధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. నేను చూడద్దు అనుకుంటున్నాను కానీ చూసేస్తున్నాను, వినకూడదు అనుకుంటున్నాను కానీ వినలేకపోతున్నాను. లేకపోతే ఇదిగో ఈ తప్పుడడుగులో వేయొద్దు అనుకుంటున్నాను కానీ వేసేస్తున్నాను. ఇదిగో నేను ఇలా తాగొద్దు అనుకుంటున్నాను కానీ తాగేస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు తీర్మానం తీసుకుంటున్నాను, ఎన్నోసార్లు ప్రభుతో నిబంధన చేసుకున్నాను కానీ నా అలవాట్లు మార్చుకోలేకపోతున్నాను అక్క. నా పరిస్థితులు అంతా కూడా ఎలా అయిపోయినాయంటే నేను చాలా అన్నిట్లో బలహీనురాలిగా అయిపోతున్నాను. చాలామంది యవనస్తులు చాలా టెంప్టేషన్స్ నుంచి బయటికి రాలేని పరిస్థితులు అండి. ఆ పాపం నుంచి బయటికి రాలేకపోతున్నామక్క, మా వల్ల అవ్వట్లేదు అని చాలామంది ఇలా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. దాని నుంచి బయటికి ఎప్పుడు మనం వస్తామంటే వాక్యము మనలో నింపబడినప్పుడు. అంతే కదా, వాక్యము నింపబడాలి. ఇప్పుడు ఒక కప్లో నీళ్ళన్నీ మురికి నీళ్ళు ఉన్నాయనుకోండి, ఆ మురికి నీళ్ళు బయటికి రావాలి. మురికి నీళ్ళు పోయి మంచి వాటర్ రావాలి. అర్థమవుతుందా? ఆ కప్లో ఉన్న మురికి వాటర్ లేకపోతే
ఒక బావి ఉందనుకోండి, ఆ బావిలో ఉన్న మురికి వాటర్ ఉన్నాయి అనుకోండి, అది కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుంది? మొత్తం అంతా నాచు పట్టేసి చాలా భయంకరమైన వాసన వస్తుంది. అది ఎవరికి ఉపయోగము లేకుండా అవుతుంది. ఆ నీళ్ళు ఎవరికి ఉపయోగం కాదు. అర్థమవుతుందా? మన జీవితాలు కూడా అదే పాపముతో ఉంటే మన జీవితాలు ఎవరికి ప్రయోజనం లేని జీవితాలుగా ఉంటూ ఉంటాయి. ఇంకా పాపంలోనే మన జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి. నష్టాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆ బావిలో ఉన్న నీళ్ళను మనం తీసి బయటకి పడేస్తూ ఉన్న కొలది ఏమైపోతుందండి? తీయండి, మురికి తీయండి, అంత తీసి మెల్లమెల్లగా అంత తీసి పడేయండి. ఎంత చేస్తే అంత కొత్త జల లోపల నుంచి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు అలాగే ఉంచుకోవద్దు. ఏం చేయాలండి? లేకపోతే నష్టపోతాం. ఎవరికి ప్రయోజనకరంగా కాకుండా మన జీవితాలు ఉండిపోతాయి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండద్దు అంటే మనలో ఏమి నింపబడాలి అంటే వాక్యము నింపబడాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎవరి జీవితాల్లో అయితే వాక్యం నింపబడుతుందో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయి. ఆ ప్రతి పాపము కొట్టివేయబడి ఆ పాపము నుంచి మనం విడిపించబడి నూతనమైన జీవితాన్ని పొందుకొని మనం నడిపించబడతాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అదే పాపాన్ని పెట్టుకొని, అదే భయంకరమైన ఆ మనస్సును పెట్టుకొని, అదే దేవునికి ఇష్టము లేని వ్యక్తిగా ఉంటూ దేవుని మందిరములో అడుగు పెడుతున్నావేమో, అడుగు పెట్టినట్టే పెట్టి కొద్దిసేపు ఉండి మళ్ళీ వెళ్ళిపోతున్న స్థిరత్వం లేని మనసులు, స్థిరత్వం లేని జీవితాలు, స్థిరత్వం లేకుండా చాలా భయంకరమైన పరిస్థితులు కదండి. దేవుని మందిరానికి వచ్చి జీవితాలను మార్చుకోకపోతే చాలా కష్టము. అవునా కాదా? అన్నిటినీ విడిచిపెట్టి, అన్నిటినీ బయట పెట్టి దేవుని సన్నిధిలో, దేవా నీవు నాకు తోడుగా ఉండి, నీవు నీ వాక్యముతో నన్ను నింపయ్యా, నీ కృప నాకు కలగాలి, నీ కార్యం నాకు నా జీవితంలో జరగాలి, నీ శక్తిని, నీ మహిమను చూడాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. అలా ప్రార్థించినప్పుడే జీవితాల నుంచి ఆ పాపము విడిపించబడుతుంది. ఆమేన్. చూడండి, మొదటిగా వాక్యము ద్వారా సాతాను జయిస్తాం. రెండవది వాక్యము ద్వారా మారు మనసు పొందుకోగలుగుతాం. మూడవది వాక్యము ద్వారా పాపాన్ని జయించగలుగుతాం. నాలుగవది చూద్దామా? 119వ కీర్తనలు 50వ వచనం. ఓ జీసస్, హల్లెలూయా. నూట 19వ కీర్తనలు 50వ వచనం. నీ వాక్యము ఏంటండి? నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మది కలిగించుచున్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. వాక్యం ఏమి చేస్తుందండి? బ్రతికిస్తుంది. ఆమేన్. వాక్యము బ్రతికిస్తుంది. ఎండిపోయిన జీవితాలు ఉన్నాయి అనుకుంటా, ఎందుకు పనికిరాని జీవితాలుగా ఉన్నాయి అనుకుంటా, ఇంకా మోడు బారిన జీవితాలే, ప్రయోజనము లేని జీవితాలుగా ఉండొచ్చు. కానీ వాక్యాన్ని నింపండి, అవి ప్రయోజనమైన జీవితాలుగా ఉంటాయి. ఆమేన్. మోడు బారిన జీవితాలు చిగురించాలంటే ఏముండాలంటే వాక్యం ఉండాలి. ఆమేన్. ఎండిపోయిన చెట్లను చూసి పర్లేదులే ఎండిపోని అని ఉంటామా? లేకపోతే వాటిని చిగురించాలని ఆశ పెట్టుకొని దాని కొరకు ప్రయాసపడతామా? చిగురించాలని. పెట్టిన చెట్లు ఎండిపోతూ ఉన్నప్పుడు మనసుకి వేదన, అవునా? చిన్న చెట్ల విషయాలలోనే అంత వేదన కలిగితే దేవుడు నిన్ను నన్ను ఆయన సృజించాలన్న హస్తాలతో మనం ఎండిపోతుంటే, మనం పాడైపోతుంటే, మన జీవితాలు నాశనం అయిపోతుంటే ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆయన కూడా మన పైన ఆశ పెట్టుకొని మనం గొప్పవారు అవ్వాలని మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. అందుకే ఈ వాక్యం అండి. ఆమేన్. మనల్ని చిగురించే
దీవించడానికే, మనల్ని బలపరచడానికే, మనల్ని అభివృద్ధిలోనికి తీసుకొని రావడానికే, క్షేమాభివృద్ధిని కలగచేసే దేవుడు ఆయన. ఆమేన్. మనం చిన్న వాటిని చూసే తట్టుకోలేకపోతుంటే ఆయన స్వహస్తాలతో మనల్ని సృజించారు కదా. నీవు నేను పతనం అయిపోతుంటే ఆయన ఇంకెంత వేదన పడుతున్నారు. అయితే దేవుని మాటలు ఇలా సెలవిస్తున్నాయి. ఆ దేవుని వాక్యం అంట, అనగా దేవుని మాటలు ఏం చేస్తాయండి? మనల్ని బ్రతికిస్తాయి. చెట్టు ఎండిపోతున్నప్పుడు ఆ చెట్టును అలానే చూస్తూ ఉండం. అది ఎలా అయినా ప్రయోజనకరంగా ఉండాలని మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దానికి నీళ్లు పోస్తూ ఉంటాం. ఆ నీళ్లు పోస్తూనే ఉండండి. ఎండిపోయిన చెట్టు టైం పడుతుంది, అవునా కాదా? ఆ ఎండిపోయిన చెట్టు అలాగే ఉండదు. మనం నీళ్లు పోస్తున్న కొలది, అది రోజు చేస్తున్న కొలది ఒకరోజు చేసి మానేయద్దు, ప్రతిరోజు చేయాలి అది. ఆమేన్. ఏం చేయాలండి? ప్రతిరోజు నీళ్ళు పోయాలి, అవునా? మనం కూడా ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మాటల్ని నింపుకుంటూ పూట దాన్ని చూస్తూ ఉన్నప్పుడు అది ఒకానొక రోజున చిగురించడం మనం చూస్తూ ఉంటాం. ఆమేన్. దేవుడు మనల్ని పడిపోయేలాగా అంటే మన పడిపోయిన జీవితాల్ని అలాగే చూస్తూ ఉండే దేవుడు కాదు. ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. ఆమేన్. మనల్ని బ్రతికించే దేవుడు. ఆయన మనల్ని సరిచేసే దేవుడు. మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరొక మాటను చూద్దాం. దేవుని వాక్యము ద్వారా చూడండి మన జీవితాలు జీవించబడతాయి. కింద వచనాల్లో మనం చూసాం కదా, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలగచేయును. ఆమేన్. నెమ్మది కలిగించుచున్నది. దేవుని వాక్యం ద్వారా ఏమవుతుందండి? నెమ్మది కలుగుతుంది. ఆమేన్. చెప్పండి, ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎస్. 119వ కీర్తనలో 9వ వచనం. 119వ కీర్తనలో 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, వాక్యము ద్వారా యవనస్తుల మార్గములు శుద్ధీకరించబడతాయి. ఆమేన్. యవనస్తులు చాలామంది చాలా భయంకరమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలు చక్కని జీవితాలుగా మారాలంటే జీవితాల్లో ఏముండాలి? వాక్యము. చెప్పండి, ఏముండాలండి? వాక్యము నింపుకున్న యవనస్తుడి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి, ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. ఇప్పటికే చాలామంది యవనస్తులు చాలా నష్టాన్ని చూస్తున్నారు. తలపెడుతున్న పనులలో, వెళ్తున్న మార్గాల్లో ఎక్కడ చూసిన ఫెయిల్యూర్, మొత్తం నష్టం. అవునా కదా? చూడండి, యవనస్తులు చూడండి, ఇప్పటికే మనం చాలామంది యవనస్తులు పాడైపోవడం మనం చూస్తూ ఉన్నాం, చెదిరిపోవడం చూస్తూ ఉన్నాం. యవనస్తుల మధ్యలో అపవాది చేస్తున్న భయంకరమైన విపత్తులు చాలా ఉన్నాయండి. భయంకరమైన పరిస్థితులు అపవాది తీసుకుని వస్తుంది. యవనస్తుడి ఆలోచనలు దొంగలిస్తూ ఉంది అపవాది. యవనస్తుల మార్గాలను దొంగలిస్తుంది అపవాది. యవనస్తులు ముందుకు వెళ్ళకుండా వాళ్ళు వారి జీవితాల్లో చాలా భయంకరమైన పాపంలో పడేసేటట్లుగా అపవాది చేస్తుంది. అయితే వాటి నుంచి ప్రతి యవనస్తుడు బయటికి రావాలంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆమేన్. అందుకనే ప్రార్థించండి, ఎక్కువగా యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి అండి. మనం ప్రార్థించాలి, వారికి ఆ వాక్యాన్ని చెప్పాలి, దేవుని మాటల్ని తెలియచేయాలి. ఒకానొక సమయంలో వారు ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి, పోరాటముల నుంచి విడుదల పొందుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. తల్లిదండ్రులుగా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులుగా బిడ్డలకు దేవుని మాటలు తెలియచేయండి. లేకపోతే తెలిసిన వారుగా వారు చెడిపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు దేవుని మాటలు తెలియచేయండి. ఒకానొక సమయంలో ఖచ్చితంగా వారి జీవితాలు అద్భుతకరంగా నడిపించబడతాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చూద్దాం, 119వ కీర్తనలో 105వ వచనం. దేవుని వాక్యము ఏమి చేస్తుందంటే 119, 105వ వచనం.
నీ వాక్యము, మళ్ళీ చదవండి బ్రదర్. నీ వాక్యము నా పాదములకు దీపము, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆమేన్. చెప్పండి, దేవుని వాక్యం ఏంటండి? దేవుని వాక్యము ద్వారా వెలుగు. ఆమేన్. అదే మన మార్గాలకు, మన చూడండి పాదాలకు దీపమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నా త్రోవకు వెలుగై ఉన్నది, వెలుగై ఉన్నది. వాక్యము పాదాలకు దీపము. ఆమేన్. అలాగే త్రోవకు వెలుగునై ఉన్నది, పాదాలకు దీపం. అవునా? ఆ దీపం ఉన్నంత వరకు ఏమవుతుందండి? వెలుగును చూడగలుగుతాం. అవునా కదా? ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపం చుట్టూ ఏముంటుంది? వెలుగు. అవునా కదా? వెలుగును చూడగలుగుతాం. ఎస్, దేవుని వాక్యం ఉంటే, దేవుని వాక్యము ద్వారా వెలుగును మనం ఏం చూస్తామంటే మన జీవితాలు చాలా అద్భుతకరంగా చూడగలుగుతామండి. ఆమేన్. చీకటిలో ఉన్న బ్రతుకులు మార్చబడాలంటే ఏముండాలి? వాక్యము. దీని అర్థం అదే. మన బ్రతుకులు, చీకటిలో ఉన్న బ్రతుకులు మార్చబడాలంటే, మనము వెలుగుకరంగా మన జీవితాలు ఉండాలంటే, మన జీవితాలు మనము వెలుగుతూ వెలిగించబడాలి అంటే, అనేకులను వెలిగించబడాలి అంటే మనలో ఏముండాలండి? వాక్యము. హల్లెలూయా. ఒక క్యాండిల్, ఒక కొవ్వొత్తి వెలుగుతుంది, వెలగడంతో పాటు చుట్టూ వెలుగునిస్తుంది. దేవుని వాక్యం కూడా అంతే. ఆమేన్. మనము వెలగబడుతాం. ఆమేన్. దేవుని వాక్యం మనలో ఉంటే మనం వెలుగుతాము, అనేకులను వెలిగిస్తాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆ వెలుగు ఉన్న దగ్గర చీకటికి ఎన్నడూ చోటులు ఉండదు. ఆమేన్. ఆమేన్. ఆ దీపం ఉన్నంతకి వరకు చీకటికి చోటు ఉంటుందా? వెలుగుతూనే ఉంటుంది. మనం వెలగాలంటే, మన జీవితాలు వెలగాలంటే, మన కుటుంబ పరిస్థితులు మార్చబడాలంటే, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మనకేముండాలండి? వాక్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా. అందుకని నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయను, సత్యమైన మార్గంలో నన్ను నడుపును. ఆమేన్. ప్రతి ఒక్కరం అందరం స్వరాలు తెరచి దేవుని వాక్యము జిగటగల ఊపి నుండి మనల్ని తప్పిస్తుంది. ఆమేన్. జిగటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల
బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చక్కని పాట అండి, చూడండి. జిగటగల ఊబి నుండి లేవనెత్తును, సమతల మగు భూమిపై నన్ను నిలువబెట్టెను. సమతల మగు భూమి అంటే ఏంటండి? సమతల మగు భూమిపై జిగటగల ఊబి నుండి లేవనెత్తను, సమతల మగు భూమిపై. ఇప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి? ఎత్తు పల్లాలుగా ఉంటాయి, అప్ అండ్ డౌన్. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఇందాకన్నారు చూడండి, క్రీస్తు అనే బండ మీద అలా స్థిరముగా మనల్ని నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. నా పాదములకు దీపమాయను, సత్యమైన మార్గములో. ఆహా, ఎలాంటి మార్గం అండి? సత్యమైన మార్గములో మనల్ని నడిపిస్తుంది దేవుని వాక్యం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. దేవుని వాక్యం అంట శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. గట్టిగా చప్పట్లు కొడదామా. దేవుని వాక్యం అంత శక్తి కలిగిందండి. పాల వంటిది, జుంటి తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారము కన్నా మిన్న అయినది, రత్న రాసుల కన్నా కోర తగినది. ఏంటండి? దేవుని వాక్యము బంగారము కన్నా మిన్న అయినది. అవునా? మేలిమి బంగారము కన్నా ఏంటి వాల్యుబుల్? ఈ లోకంలో ఉన్నవారు బంగారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అవునా? అన్ని దాచిపెట్టేసుకుంటూ ఉంటారు. బంగారమో ఇంకేదో స్థలాలు ఇంకేదో విలువైనవి దాచుకుంటారు. ఎక్కువ మనిషి దృష్టిలో వాల్యుబుల్ ఏంటి అంటే బంగారమే, మేలిమి బంగారం. ఇప్పుడు ఈ మధ్యలో కేడియం ఉన్న ఏమంటారు, బంగారాలను తీసుకుంటున్నారు. అంటే దానికి విలువ అర్థమవుతుందా? దాన్ని కంటే విలువైనది దేవుని వాక్యము. నువ్వు ఏదైతే చూస్తున్నావో, ఏది విలువైనది అని అనుకుంటున్నావో నీ జీవితంలో, దానికంటే మిన్న అయినది దేవుని వాక్యము. ఇదిగో ఆ బంగారాలు నేను బాగు చెయ్యవు, కానీ ఆ బంగారాల ద్వారా నీ బ్రతుకు మార్చబడదు. కానీ ఎవరి ద్వారా మన బ్రతుకులు మార్చబడతాయంటే వాక్యము ద్వారా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రత్న రాసుల కంటే కోరదగినది. రత్న రాసుల్ని కోరుకుంటూ ఉంటాం. ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు. అవునా కదా? ఎవరైనా వద్దనుకుంటారా? చెప్పండి. అమ్మో, ఒక రత్నం దొరికింది అనుకోండి, ఎవరైనా పొలంలో ఎక్కువ న్యూస్లు చూస్తూ ఉంటాం. అవునా? పొలాలు దున్నేటప్పుడు, ఏదో చేసేటప్పుడు కొన్ని దొరుకుతూ ఉంటాయి, ఇత్తడి బిందెలో. అవునా? ఇంకేం దొరుకుతాయి? ఇవి ఎక్కువ న్యూస్లో చెప్తూ ఉంటారు. పలానా వ్యక్తి తన పొలం చేస్తుంటే ఇది దొరికింది, ఇంకా రత్నాల రాయి దొరికిందనో, అన్నా వజ్రాలు దొరికాయనో, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. వీటికంటే కోరదగినది ఏది అంటే అది కాదు విలువైనది. దాని ద్వారా మన జీవితాలు మార్చబడవు, కానీ దేవుని వాక్యము ద్వారానే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా.
ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిజంగా దేవుని మాటలు చాలా బలమైనవి, శక్తివంతమైనవి, మన జీవితాలను మార్చేవి. ఆమేన్. ఎస్, చూడండి, చెప్దామా ఇప్పుడు దేవుని వాక్యము ద్వారా సాతాను జయించగలుగుతాం. రెండవది, దేవుని వాక్యం ద్వారా మారు మనసు పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం ద్వారా మూడవది, దేవుని వాక్యం ద్వారా పాపాన్ని జయించగలుగుతాం. నాలుగవది, దేవుని వాక్యము ద్వారా మనకు బాధలలో నెమ్మది. ఐదవది, దేవుని వాక్యం ద్వారా ఈ యవనస్తుల మార్గాలు శుద్ధీకరించబడతాయి. ఆరవది, దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యం మనకు వెలుగు, దేవుని వాక్యము మనకు దీపమై ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. అందుకని దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని ముందుకు సాగుదుముగాక. చెప్పండి, ముందుకు సాగుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో చాలా చక్కగా దేవుడు మనందరితో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కేవలం ఆయన నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. దేవుని వాక్యము పట్టుకున్నామా బ్రతుకులు మార్చబడతాయి. దేవుని వాక్యాన్ని ధరించుకున్నామా జీవితాలే మార్చబడతాయి. ఎన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతామంటే చూడండి, భయంకరమైన పరిస్థితుల నుంచి మనం తప్పించబడతాం, విడిపించబడతాం. దేవుని వాక్యం మనకు సహాయకముగా అంటే మనకు ఒక కాపుదలగా ఉంటుందండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ వాక్యముతో నన్ను నింపయ్యా. దేవుని మాటలకి ఇన్ని రోజులు లోబడని వారిగా ఉన్నారేమో, కానీ చచ్చిపోయిన నీ జీవితం, ఎందుకు పనికిరాని నీ జీవితం, ఎందుకు ప్రయోజనం లేని నీ జీవితం మార్చబడాలంటే దేవుని వాక్యము నీతో ఉన్నప్పుడే. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుని వాక్యము మనలో నింపబడినప్పుడే అండి మన జీవితాలు మార్చబడతాయి, మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం. దేవుని మాటల ద్వారా, నిజంగా దేవుని వాక్యము ద్వారా చేదు జీవితం మధురంగా మార్చబడుతుంది. ఆమేన్. చెప్పండి, మన కన్నీళ్ళు తొడవబడతాయి. చేదు పనికిరాని జీవితం మారాలాంటి జీవితం మధురంగా మార్చబడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈరోజు నీ జీవితం అలాగనే ఉందేమో, కానీ నీ జీవితం, నీ పరిస్థితులు, నీకున్న భయంకరమైన విపత్తుల నుంచి నువ్వు విడిపించబడాలన్నా, దాటించబడాలన్నా, తప్పించబడాలన్నా, నీకు సహాయం కావాలన్నా, నీవు ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా, దేనికైనా ఏముండాలండి? వాక్యము. చెప్పండి, ఏముండాలి? దేవుని వాక్యము. బాధలలో నెమ్మదినిస్తుంది దేవుని వాక్యం. ఆమేన్. అందుకే దేవా, ఎప్పుడు కూడా నీ మాటలు పట్టుకొని నా జీవితం ఉండాలయ్యా. నీ మాటలకి అయ్యా మీకు నేను దూరంగా ఉండద్దయ్యా. దేవునికి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. దూరమైనప్పుడు ఏమవుతుందండి? ఏదో కోల్పోయిన పరిస్థితి. దూరం అవుతున్నప్పుడు ఎంతమందికి ఏదో కోల్పోతున్న అనుభవాన్ని చూశారు? తెలిసిపోద్ది, ఏంటి పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి, అవునా? ఏదో నెమ్మది లేదు, సమాధానం లేదు, స్థిరత్వం లేదు, అసలు అంత గడిబిడి ఉంటుంది, అవునా కదా? దేవునికి దూరం అవుతే అలాగే ఉంటుంది, నెమ్మది లేని జీవితాలు. దేవునికి ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి, దగ్గరగా జీవించాలి. ఆయన వాక్యాన్ని మనలో నింపుకున్నప్పుడే మన జీవితాలలో గొప్ప కార్యాలు చూడగలుగుతాం.